నమస్కారం. బాసర ఐఐటి అడ్మిషన్స్ అనగానే అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే, అసలు సీటు రావాలంటే ఎన్ని మార్కులు కావాలి? ముఖ్యంగా 2026లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఓసీ కేటగిరీలకు ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఈ విశ్లేషణలో కాస్త సంక్లిష్టంగా కనిపించే సీట్ మ్యాట్రిక్స్ను చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. ముందుగా మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందంటే, మొత్తం అందుబాటులో ఉన్న సీట్లు, ఆ తర్వాత కులాల వారీగా రిజర్వేషన్లు, స్పెషల్ మరియు ఉమెన్స్ కోటా, గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్ ప్రాధాన్యత, మరియు ఫైనల్గా అందరూ ఎదురుచూసే ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా బాసర ట్రిపుల్ ఐటీ సీట్ల వివరాలు. అసలు కటాఫ్స్ గురించి మాట్లాడుకునే ముందు బేసిక్ ఫౌండేషన్ అయిన మొత్తం సీట్ల సంఖ్య తెలుసుకోవటం చాలా ముఖ్యం. సోర్స్ డేటా ప్రకారం చూస్తే ఇక్కడ మనకు ఉన్నవి సరిగ్గా 1500 సీట్లు. అవును, కేవలం 1500 మాత్రమే. ఈ 1500 సీట్లనే ఒక పెద్ద కేక్లాగా ఊహించుకుంటే దాన్ని రకరకాల కోటాలు, కేటగిరీల ఆధారంగా ఎలా పంచుతారో ఇప్పుడు చూద్దాం. ఆ కేక్ డిస్ట్రిబ్యూషన్లో మొదటి లేయర్ కులాల వారీగా రిజర్వేషన్లు. ఇక్కడ బ్రేకప్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ 1500 సీట్లలో బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా బీసీకి 29%, అంటే రఫ్గా ఒక 450 సీట్లొస్తాయి. ఎస్సీ కేటగిరీకి 15%, అంటే 225 సీట్లు, ఎస్టీ కేటగిరీకి 10%, అంటే 150 సీట్లు వెళ్తాయి. ఇక మిగిలిన 46% ఓపెన్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తాయన్నమాట. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ 29% బీసీ కోటాను అలానే ఉంచకుండా దాన్ని మళ్లీ సబ్ కేటగిరీలుగా విడగొట్టారు. అంటే కాంపిటీషన్ ఇంకా టైట్ అవుతుంది. గమనిస్తే బీసీబీకి 10% ఛాన్స్ ఉంటే బీసీసీకి కేవలం 1% మాత్రమే రిజర్వేషన్ ఉంది. అంటే అక్కడ సీటు సాధించటం ఎంత టఫ్ టాస్కో అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాతి విభాగం స్పెషల్ కేటగిరీలు మరియు మహిళా కోటా. నిజానికి ఇక్కడే అసలైన లెక్కలు మారిపోతాయి. సరైన ఆథరైజ్డ్ సర్టిఫికెట్స్ ఉంటే ఈ స్పెషల్ కేటగిరీలు నిజంగా ఒక వరం లాంటివి. కానీ నంబర్స్ చూస్తే మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఎన్సీసీకి 1%, అంటే మొత్తం మీద కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయి. స్పోర్ట్స్ కోటాకు 0.5%, అంటే బహుశా ఒక 7 లేదా 8 సీట్లు దక్కొచ్చు. కాబట్టి కోటాలు ఉన్నప్పటికీ పోటీ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చట్టప్రకారం మొత్తం 1500 సీట్లలో మూడొంతుల వంతు, అంటే దాదాపు 500 సీట్లు ముమ్మాటికి అమ్మాయిలకే రిజర్వ్ చేయబడ్డాయి. అయితే అమ్మాయిలు కేవలం ఈ కోటాతోనే ఆగిపోరు. ఓపెన్ కేటగిరీలో కూడా మెరిట్ మీద గట్టిగా పోటీపడతారు. దీనివల్ల ఏమవుతుందంటే, హిస్టారికల్గా చూసుకుంటే దాదాపు 900 నుండి 950 సీట్లు అమ్మాయిలే కొట్టేస్తున్నారు. అబ్బాయిలకు మాత్రం ఆ మిగిలిన 450 నుండి 500 సీట్లు దక్కుతున్నాయి. ఇక అడ్మిషన్స్ ఫిల్టర్లో మరో కీలకమైన స్టేజ్ ప్రభుత్వ వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి, ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఎగ్జాక్ట్గా ఒకే మార్కులొస్తే ప్రియారిటీ రూల్ ప్రకారం ఆ సీటు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికే వెళ్తుంది. సోర్స్ డేటా స్పష్టంగా చెబుతోందేంటంటే, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు నార్మల్ కేటగిరీలో సీటు రావడం చాలా కష్టం, వాళ్లకేదైనా స్పెషల్ కేటగిరీ ఉంటే తప్ప. ఫైనల్గా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెక్షన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఇన్ని ఫిల్టర్స్, ఇంత కాంపిటీషన్ చూశాక మదిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న. అసలు ఫేజ్ 1లో సేఫ్గా ఒక సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎన్ని మార్కులు రావాలి? బాసర ట్రిపుల్ ఐటీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2026 విశ్లేషణను, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మార్కుల రిక్వైర్మెంట్స్ని ఒకసారి డీప్గా చూస్తే ఈ సేఫ్ జోన్స్ ఇలా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో సేఫ్గా ఉండాలంటే ఏకంగా 590కి పైగా మార్కులు టార్గెట్ చెయ్యాలి. ఇక బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 580 నుండి 590 వరకు, ఎస్సీ కేటగిరీకి 570 నుండి 580 మధ్యలో, అలాగే ఎస్టీ కేటగిరీకి 580కి పైగా మార్కులొస్తే అడ్మిషన్ దాదాపు ఖాయమైనట్లే. స్పెషల్ కేటగిరీ వాళ్ళ కూడా 580+ ఉంటే అది ఖచ్చితంగా సేఫ్ సైడ్ అనుకోవచ్చు. ఒకవేళ స్కోర్ 560 లేదా 570 రేంజ్లో ఉంటే టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇది కేవలం ఫేజ్ 1 అంచనా మాత్రమే. ఫేజ్ 2 మరియు ఫేజ్ 3 వచ్చేసరికి ఈ కట్ ఆఫ్స్ కొంచెం తగ్గే ఛాన్సుంది. కాబట్టి ఆశలు వదులుకోవాల్సిన అవసరం అస్సల్లేదు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోయింది.
త్వరలో జరగబోయే అఫీషియల్ ఫేజ్ 1 డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ రియల్ వరల్డ్ డేటాతో ఏ మేరకు మ్యాచ్ అవుతాయి, అసలు ఈ సేఫ్ జోన్స్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది నిజంగా వేచి చూడాల్సిన విషయం. ఈ విశ్లేషణ ద్వారా బాసరా IIIT సీట్ మ్యాట్రిక్స్పై ఒక స్పష్టత వచ్చిందని ఆశిద్దాం. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అప్డేట్స్ గమనిస్తూ ఉందాం.